ఈ వాక్యము విత్తుతూ ఉండగా వాక్యం వారి హృదయంలోకి వెళ్తే వారి హృదయంలో నుంచి వాక్యం అది ఉండకుండా ఫలించకుండా దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడంట. ఎవరి హృదయంలో నుంచి అంటే త్రోవ పక్కబడ్డవారు. అంటే ఎవరు వీరు? ఈ త్రోవ పక్కబడిన వారు ఎవరు? ఏ మనుషులు? ఈ మనుషులు అంటే వినడానికి వాక్యం వింటారు, బాగా బ్రహ్మాండంగా వాక్యం వింటారు. అన్న వాక్యం సూపర్ చెప్పాడు, అన్న వాక్యం బాగా చెప్పాడు, వాక్యం బాగుంది, వాక్యం వింటారు, బాగా ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, బాగా ఉంటారు. కానీ వీరిలో మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, వీరికి రక్షణ ఉండదు, వీరికి బాప్తిసం ఉండదు, వీరికి ప్రొటెక్షన్ ఉండదు, వీరి చుట్టూ కాపుదల ఉండదు. వాక్యాన్ని వింటారు బాగా, ఎన్నాళ్ళున్న వాక్యం వింటూ 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 వింటూనే ఉంటారు. వాక్యం వింటూనే ఉంటారు కానీ బాప్తిసం దగ్గరికి రారు. వాక్యం వింటూనే ఉంటారు కానీ దేవుని దగ్గరికి రారు. వాక్యాలు వింటూనే ఉంటారు, ప్రార్థన చేపించుకుంటూనే ఉంటారు, కానీ దేవుని సన్నిధికి రారు, దేవునికి అవకాశం ఇవ్వరు. వాక్యం మాత్రం బ్రహ్మాండంగా వాక్యం వింటారు, బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి మళ్ళీ రిప్లై సమాధానం ఇస్తారు, బ్రహ్మాండంగా వాక్యం వింటారు, బ్రహ్మాండంగా చెప్తారు. అయితే దేవుని దగ్గరికి రారు, మారు మనసు పొందరు, రక్షింపబడరు, బాప్తిసం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. వినడానికి మాత్రం బాగా వాక్యం వింటారు, వాక్యం వింటారు, ఈ చెవుని వింటారు, ఈ చెవును వదిలేసి వెళ్ళిపోతారు. వినబడిన వాక్యం ఏమవుతుందంటే, వినబడిన వాక్యం వారి హృదయంలో ఉండకుండా, ఈ వాక్యము అనే విత్తనాన్ని వారి హృదయంలో ఫలించకుండా అపవాది వచ్చి ఎత్తుకొని పోతాడంట. అంటే విత్తబడిన విత్తనము పొలంలో అది ఫలించకుండా కత్త వచ్చి, కాకి వచ్చి, పక్షి వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. అంటే అనగా పక్షి అనగా అపవాది, విత్తనం అనగా వాక్యం, పొలము అనగా ఈ లోకం. నీ హృదయం అనే పొలంలో వాక్యం అనే విత్తనం విత్తినప్పుడు అది ఫలించకుండా, అది అభివృద్ధిలోకి రాకుండా, రక్షింపబడకుండా అపవాది వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంతసేపు వాక్యం వింటారు, ఆ ఇంతసేపు బాగా బలంగా నిలబడతారు, ఆ ఇంతసేపు బలంగా అప్ప అన్న బద్దలు లేపాడు, ఇంతసేపు ఇంత మాత్రమే. తర్వాత వారిలో వాక్యం ఉండదు, వారిలో మంట ఉండదు. ఇది త్రోవ పక్కబడిన వారు, త్రోవ పక్కబడిన జాతి, త్రోవ పక్కబడిన జాతి. ఈ జాతిని ఏది ఎప్పుడు వచ్చి చీల్చి పారేస్తాదో ప్రొటెక్షన్ ఉండదు. ఏ పక్షి వచ్చి, ఏ గద్దొచ్చి వీరిని ఎత్తుకొని పోతుందో తెలీదు. ఎప్పుడు హఠాత్తుగా వీరికి మరణం వస్తుందో తెలీదు, ఎప్పుడు హఠాత్తుగా వీరు కూలిపోతారో తెలీదు. వీరికంటూ ఒక ప్రొటెక్షన్ ఉండదు, వీరికంటూ ఒక కాపుదల ఉండదు, వీరికంటూ ఒక నమ్మకం ఉండదు. వాక్యం మాత్రం వింటారు, వాక్యం మాత్రం బాగా వింటారు. తర్వాత ఈ చెవున వాక్యం విని ఈ చెవున వదిలేసే బ్యాచ్ అంట, ఈ బ్యాచ్, ఈ జాతి, ఈ కులం అంట. ఈ కులం ఏ కులం అంట? త్రోవ పక్కన పడిన కులం అంట. ఈ జాతి ఇది ఫలించదంట. ఇది ఎన్నాళ్ళున్నంతే, ఇంకా ఇది ఏదో ఒక రోజు హఠాత్తుగా కూలిపోతుంది, ఏదో ఒక రోజు హఠాత్తుగా ఆ విత్తనం పుచ్చిపోతుంది, ఆ విత్తనం పాడైపోతుంది, ఆ విత్తనం కొట్టుకొనిపోతుంది. వాక్యము, విత్తబడిన వాక్యం వారి హృదయంలో అది ఫలించదు. ఒక జాతి అయితే. రెండోది రాతి నేల పడిన జాతి. రెండో జాతి ఇప్పుడు రాతి నేల. ఈ రాతి నేల పడిన కులం ఈ కులం. ఇది ఈ జాతి ఎలా ఉంటుందంటే, వింటాది వాక్యం వింటాడు, బాగా బలంగా వాక్యం వింటాడు, బలంగా నిలబడతాడు, కంటిన్యూగా ఆదివారం కంటిన్యూగా వస్తాడు, ఆదివారం కంటిన్యూగా కరెక్ట్ వచ్చి కూర్చుంటాడు మందిరంలో, బలంగా నిలబడతాడు. అబ్బా వాక్యం బద్దలు చెప్తున్నాడు అన్న, నాకు రావాలనిపించింది, ప్రార్థనకు నాకు ఉండాలనిపించింది, నాకు నేను మానుకోను, ప్రార్థనకు మానుకోను, కంటిన్యూ వస్తా. నేను ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధైనా కంటిన్యూగా నేను వస్తా, ఓపికతో నిలబడతాని. బలంగా వస్తారు. కొన్ని రోజులు వస్తారు బ్యాచ్. ఏ బ్యాచ్? రాతి నేల మీద పడిన బ్యాచ్. బలంగా కొన్నాళ్ళు వస్తారు, బలంగా కొన్నాళ్ళు వచ్చి ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు కథ. కొన్ని రోజులు బాగా వస్తారు, కొన్ని రోజులు బాగా వచ్చిన తర్వాత
బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కొంచెం శ్రమలు వస్తాయి, కొంచెం హింస, కొంచెం బాధ, కొంచెం వేదనలు వస్తాయి. హల్లెలూయా. కష్టాలు, కొంచెం కష్టాలు అలా దేవుడు అలా కదిలిస్తాడు, అలా ఊపుతాడు దేవుడు. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఒత్తిడిలు, ఈ అప్పులు, ఇవన్నీ నెత్తికి చుట్టుకునేసరికి, ఇవన్నీ వచ్చి నెత్తి మీద పడేసరికి, ఇవన్నీ ఎదురెక్కి వచ్చేసరికి, ఇవన్నీ ఎదురయ్యేసరికి ఈ బ్యాచ్ ఏమవుతుందంటే అక్కడికక్కడే స్టక్ అయిపోతుంది, ఆగిపోతుంది. నాకు ఎక్కి రాదు ఇది, ఈ వ్యక్తి రాడు మందిరానికి రాడు. ఏమన్నా మందిరానికి రాలేదు, ఏమన్నా అంటే అదే కొంచెం పని ఉంటే రాలేదు, అదే కొంచెం అప్పు ఉంటే రాలేదు, అదే కొంచెం బాధ ఉంటే రాలేదు, అదే కొంచెం సమస్య ఉంటే రాలేదు. సాకులు చెప్తారు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే ఇది రాతి నేలనబడిన బ్యాచ్, సాకుల బ్యాచ్. అందుకే దేవుడు అన్నాడు, విత్తబడిన వాక్యము అందరిలో ఫలించాలని ఫలించదు. బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు సంఘంలో ఉండాలని ఉండడు. నన్ను నమ్మి నన్ను ఫాలో అవుతున్న వాడు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వస్తాడంటే రాడు. ఎందుకంటే త్రోవ పక్కన పడిన కొన్ని జాతులు ఉన్నాయి, రాతి నేలన పడిన కొన్ని జాతులు. రాతి నేల అంటే శ్రమ వచ్చి, కష్టం వచ్చి, ఎవడన్నా ఆశ చూపించి, ఊహించని ఊపిరాడని శ్రమలు, ఊపిరాడని సమస్యలు వచ్చి పడేసరికి ఇంకా మందిరం వద్దు, ఏమొద్దు, రేపు వారం పోదాం, నెక్స్ట్ వారం పోదాం, అటొచ్చే వారం పోదాం. ఇలా వాయిదాలు పెట్టుకుంటూ ఈ కష్టాన్ని, ఈ శ్రమను ఎదుర్కోవడం చేతగాక, నిలబడడం చేతగాక, దీన్ని ఢీకొట్టడం చేతగాక అక్కడికక్కడే ఆగిపోతూ లోకం నుంచి వేరైపోకుండా, దేవునికి దగ్గర కాకుండా, దేవునికి వేరై లోకానికి దగ్గరై లోకాన్ని అత్తుక్కొని ఉన్న వాణ్ణి అపవాది హఠాత్తుగా కూకటి వేర్లతో సహా, కాస్త గీస్తో వేర్లు వచ్చింటాయి, వేర్లతో సహా గద్ద వచ్చి ఎత్తుకొని పోతుంది. ఆమె ఇగురు చూసారా? ఇగురు ఆకులు పైవన్నీ చెట్లు, చిన్న చెట్లన్నీ పక్షులు తింటాయి. కొన్ని తెలుసా మీకు? పక్షులు కొన్ని తింటాయి, కట్ చేస్తాయి. ఆ పక్షి అపవాది. మీరు ఏం చేస్తారంటే వాడికి దొరికేవాళ్ళని, నాకెట్లు నువ్వు నాకు తెలుసు, రాతి నేల పడ్డావు, నువ్వు ఫలించలు, నీ బుద్ధి నాకు తెలుసు, ఓ తెగ ఊపావే, ఓ తెగ మాట్లాడే, ఓ తెగ పరిగెత్తావే, పరిచయ అది ఇదని పరిగెత్తావే, అయిపోయిందా? నాకు తెలుసులో నువ్వు నా జాతే. ఏ జాతి? నువ్వు నా జాతే, నిలకడలేని జాతి. నీ కాడ నిలకడ లేదు, నా జాతే. నీ కాడ స్థిరత్వం లేదు, నా జాతే. నిలబడలేవు, నువ్వు నా జాతే. నమ్మకంగా ఉండవు, నా జాతే. నువ్వు నా చేతే, నాకు తెలుసు రారా అని అపవాది ఇలా పట్టుకొని ఇలా మింగి పారేస్తాడు. హల్లెలూయా. ఇన్ని అపవాది హఠాత్తుగా స్థలంలో వచ్చి అటాక్ చేయలేడు. చూడండి, బాగా మందిరానికి వచ్చేవాడిని స్థలంలో అపవాది గాడు అటాక్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, అపవాది కుయుక్తిని మీరు ఎరిగి ఉండాలంటాడు, అపవాది తంత్రములు మీరు ఎరిగి ఉండాలంటాడు. మనకి తెలుసు, ఏదో ఒక రోజు వస్తావు నా దగ్గరికి, నువ్వు తెగ ఊపుతున్నావు, తెగ బాప్తిసం తీసుకున్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా, నేను అది, నేను ఇది అని తెగ ఊపుతున్నావు, తెగ ప్రార్థన చేయి. ఎంతవరకు చేస్తావో చేయి. ఒకరోజు నువ్వు నాకించవే, ఒకరోజు నువ్వు నా చేతిలోకి రావాల్సిందే. ఏదో ఒక రోజు నేను మింగి పారేస్తా. వెయిట్ చేస్తాడు. కొంచెం కష్టము, కొంచెం శ్రమ రాగానే ఎప్పుడైతే గ్యాప్ ఇస్తామో, ఆ గ్యాప్ ఇచ్చిన మరుక్షణమే వాడు జొరబడి ఇలా పట్టుకొని ఇలా నోట్లోకి వేసుకొని మింగేస్తాడు. అంతే. ఇంకా మళ్ళీ కనపడం వాడు, ఇంకా మళ్ళీ కనపడాడు. హల్లెలూయా. మళ్ళీ కనపడాడు. అంటే మొదటగా నేను చెప్పిన త్రోవ పక్కన పడిన జాతి, రాతి నేలను పడిన జాతి, ఈ జాతి సంఘంలో ఉండే జాతే. మీకు అర్థమైందా కాలేదా? సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు కాదు, అంటే ప్రార్థనకు రాని వాళ్ళు కాదు, ప్రార్థనకు వచ్చే వాళ్ళే ఈ జాతి. ఏ జాతి? త్రోవ పక్క పడిన జాతి. రెండోదిగా రాతి నేలను పడిన జాతి. మూడో జాతి చూడండి, ముళ్ళ పొదలు పడిన బ్యాచ్. ఏ బ్యాచ్? ఈ బ్యాచ్ అంటే ఇది డబ్బు కక్కుర్తి పడే బ్యాచ్. అంటే డబ్బును చూసి
డబ్బును చూసి ఈ లోకంలో ఉన్న బంగారాన్ని, ఈ లోకంలో ఉన్న వెండిని, ఈ లోకంలో ఉన్న డబ్బును, ఈ లోకంలో ఉన్న బంధాలను, ఈ లోకంలో ఉన్న మనుషులను, ఈ లోకంలో ఉన్న రక్త సంబంధికులను, అంటే ఇది ఏ బ్యాచ్ అంటే ఇది బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే బ్యాచ్. ఇది ఏ బ్యాచ్ అంటే ఇది ఏ జాతి అంటే ఇది డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే జాతి. ఇది ఏ జాతి అంటే లోక సంబంధమైన ఐకిక విచారణ, అంటే లోకంలో విచారణ చేసే బ్యాచ్. ఈ బ్యాచ్ దేవుని దగ్గర విచారణ చేయదు, సేవకుని దగ్గర విచారణ చేయదు, దేవుని సన్నిధిలో విచారణ చేయదు, మనుషుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాను. లోకం దగ్గరికి వెళ్ళి విచారణ ఎలా చేయాలన్నా, ఎలా చేయాలి బాబాయ్, ఎలా చేయాలి మామా, ఎలా చేయాలి అంటే ఇది ఐకిక విచారం చేసి వాళ్ళు ఏం చెప్తారో, లోకం ఏం చెప్తారో దాన్ని ఫాలో అవుతూ వాక్యాన్ని నిరార్థకం చేసే బ్యాచ్ జాతి. ఈ జాతి ముళ్ళ పొలపడిన జాతి. ఈ జాతి డబ్బుకు ఆశపడి ఏమ్మా మందిరానికి రాలేదంటే 1000 రూపాయలు డబ్బులు ఇస్తానంటే మందిరానికి రాలే. ఏన్నా డబ్బున్నా, ఏమ్మా పని అన్నా, ఈరోజు పనికి వచ్చానంటే లేకపోతే తీసి పారేస్తుందంట అన్న. ఈరోజు పనికి పోతే 500 వస్తుంది. ఈరోజు అక్కడికి వెళ్తే వాడు 10,000 ఇస్తాడు. ఈరోజు పెళ్లికి పోవాల్సిందే కష్టంగా, ఈరోజు పేరంట ముందు పోవాల్సిందే కష్టంగా, ఈరోజు బంధువులు వచ్చారు పోవాల్సిందే కష్టంగా. అంటే ఐకిక విచారణ, లోక సంబంధమైన విచారణ. ఈ లోక సంబంధమైన బ్యాచ్, ఈ బ్యాచ్ ముళ్ళ పొదలో పడిన బ్యాచ్. ఇది ఎక్కువ బంధుత్వాలకు లొంగిపోయే బ్యాచ్. బంధుత్వాలు ఫోన్ చేసే ఎక్కడ ఉన్నామంటే వస్తున్నా అంటే ఆదివారం కూడా ఉండవు, మర్చిపోతారు ఆదివారం. పరిచర్యను మర్చిపోతారు, ఆదివారాన్ని మర్చిపోతారు, అన్నింటిని మర్చిపోతారు. డబ్బుకు ఆశపడే బ్యాచ్, డబ్బుకు కక్కుర్తిపడే బ్యాచ్, డబ్బును ప్రేమించే బ్యాచ్, బంధువులను ప్రేమించే బ్యాచ్, లోకాన్ని ప్రేమించే బ్యాచ్, ఈ లోక సంబంధమైన అన్నిటిని ప్రేమించే ఈ బ్యాచ్ ముళ్ళ పొద బ్యాచ్. ఈ ముళ్ళు కమ్ముకొని ఉంటాయి. ముళ్ళు అంటే లోకం, ముళ్ళు అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు, ముళ్ళు అంటే శ్రమ, ముళ్ళు అంటే డబ్బు, ముళ్ళు అంటే కోరికలు, ముళ్ళు అంటే ఆశలు. ఈ ముళ్ళు అన్ని కమ్ముకొని ఉంటాయి ఆ వ్యక్తికి. ఇటు చూస్తే బంధువులు, ఇటు చూస్తే ఆదివారం మందిరం, ఇటు చూస్తే పలానోడు పిలిచాడు పనికి పోవాలి, ఇటు చూస్తే ఆదివారం మందిరం, ఇటు చూస్తే పెళ్లి, ఇటు చూస్తే ఆదివారం మందిరం, ఇటు చూస్తే మనిషి హాస్పిటల్ ఉన్నాడు, ఇటు చూస్తే ఆదివారం మందిరం, ఇటు చూస్తే బంధువులదే మా ఇంటి పక్కనే కార్యక్రమం జరుగుతుంది, ఇటు చూస్తే ఈరోజు పనికి వెళ్తే వారం పన్నుల డబ్బులు వస్తాయి, కూలీలు ఇస్తారు, ఇటు వెళ్తే ఆదివారం మందిరం. అన్ని కమ్ముకొని ఉంటాయి. కంప అంటే ఈ లోకం. ఐకిక విచారాలంటే కంప, ఒక్కొక్క కంప. డబ్బు అనే కంప, బంధాలు అనే కంప. ఈ పిచ్చి పట్టిన చాలా మందికి ఈ పిచ్చిలో నుంచి బయటికి రాలేరు. ఈ రోజు నువ్వు అక్కడికి చేస్తే, ఆ పని చేస్తే, ఈ రోజు అక్కడికి వెళ్తే రేపు నువ్వు మందిరానికి రావని తెలుసు. ఈ పని నువ్వు చేస్తే ఈ పని నుంచి నువ్వు దేవునికి వేరవుతావని తెలుసు. ఇక్కడికి వెళ్తే నువ్వు దేవుని సన్నిధికి వేరవుతావని తెలుసు. ఇక్కడ ఉంటే దేవుని సన్నిధి నుంచి వేరవుతావని తెలుసు. తెలిసి కూడా ధనమోహం, ధనం మీద వ్యామోహం, లోకం మీద వ్యామోహం, మనుషుల మీద వ్యామోహం. అంటే విచారణ, లోకంతో విచారణ, లోకపు మనుషులతో విచారణ చేసి లోకం చెప్పినట్లుగా వింటూ మళ్ళీ ఏం తిన్నట్టు అన్నా ఇదన్నా అదన్నా నాటకాలు. మళ్ళీ ఇక్కడ బయట చూస్తే లోకంతో విచారణ చేసి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి మరల మందిరానికి వచ్చి అన్నా డబ్బు మీద పిచ్చి కలిగిన బ్యాచ్. డబ్బు కోసం ఏమైనా చేస్తారు, మనుషుల కోసం ఏమైనా చేస్తారు. డబ్బిస్తే వాక్యాన్ని కాలుతో తొక్కి వెళ్ళిపోతారు, డబ్బిస్తే ఆదివారం మందిరాన్ని కాలుతో తొక్కి వెళ్ళిపోతారు. వాడెవడో పిలిచాడని వాని కోసం తొక్కి వెళ్ళిపోతారు, వాడెవడో రమ్మని వాని కోసం. అంటే మనుషుల కోసం, బంధువుల కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసం, తూచ్యమైన వాటి కోసం వాక్యాన్ని నిరార్థకం చేసి వాక్యాన్ని కాలుతో తొక్కి ముందుకు దాటుకుని వెళ్ళే జాతే ఈ ముళ్ళ పొద జాతి. 3 జాతులు ముళ్ళ పొద జాతి. ఈ జాతి చాలా డేంజర్ జాతి.
ఈ ముళ్ళు కలిగిన జాతి చాలా డేంజర్. ఈ జాతి మిగతా రెండు వాటితో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్ట్ త్రోవ పక్కన పడిన జాతితో పెద్ద మనకి ఇబ్బంది ఉండదు. సంఘానికి కూడా సేవకునికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పక్కన రాతి మీద పడిన జాతితో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పెద్ద అంతా ఏముండదు. కానీ ఈ ముళ్ళ పొదల పడిందే ఈ విత్తనం, ఈ ముళ్ళ పొదలు ఉండే ఈ జాతి డేంజర్. ఇది పెద్ద డేంజర్. సంఘానికే డేంజర్, ఇది లోకానికే డేంజర్, దేవునికే డేంజర్. ఇది పెద్ద డేంజర్ విత్తనం. నేను అడిగా ప్రభుని, ప్రభా ఈ 3 విత్తనాల్లో ఏ విత్తనం డేంజర్ ప్రభా అంటే ప్రభు అన్నాడు ముళ్ళ పొదల పడిందే ఇది పెద్ద డేంజర్. ఇలాంటి మనుషులతో నువ్వు జాగ్రత్తగా ఉండున్నావు అని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముళ్ళ పొదలో పడిన విత్తనాన్ని, మొక్కను, చెట్టును ఏ పక్షాలు తినలేదు. అదెందుకు? దానికేం పని? కంపలోకి జొరబడి పిక్కొని తిని అంత అవసరమా? హల్లెలూయా, అర్థమైందా? కంపలోకి జొరబడి తినేంత అవసరం లేదు దీనికి. ఏది ఇప్పుడు మంచి నేల పడినా కదా, రాతి నేలనా పనికిరా నేలనా మంచి నేల మీద ఇతరం పడితే కొక్కులా లేకుంటే ఎలుకల ఏమో తింటాయి. కొంచెం మొలకొచ్చింది అనుకో, ఆ మొలకను పక్షులు ఏమైనా కొరుక్కొని తింటాయి. ఈ కంపలో పడిన విత్తనాలు, కంపలో మొలకెత్తిన విత్తనాలు ఎవరు తింటారు? ఎవరు దాని దగ్గరికి పోతారు? ఇది పెరిగి పారేయలేడు. దీని పక్కన ఏది వన్నా ముందుకు రాదు. ఇది కంపను ఎదుర్కొని రాలేదు, కంపను కాదని ఎదగలేదు. దీని పక్కన పడినది ఏది ముందుకు రాదు. ఇది ఫలం ఇయ్యదు, ఇది అక్కడ చచ్చిపోదు. ఇది ఎటూ కాకుండా మధ్యలో వేలాడుతూ సంఘంలో ఇటుగారు అటుగారు మధ్యలో వేలాడుతూ ఉంటారు. ఈ కంప ఏ కంప? లోక సంబంధమైన కంప. ఈ కంప ధనం మీద, డబ్బు మీద వ్యామోహం కలిగిన కంప. ఈ కంప మనుషుల మీద వ్యామోహం కలిగిన కంప. ఈ కంప అవసరానికి వాడుకునే కంప. ఈ కంప డేంజర్. ఇది మనిషిని గుచ్చి చంపే కంప. ఈ మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఈ బుద్ధి కరెక్ట్ ఉండదు. ఈ బుద్ధి, ఈ కంపలో పడిన విత్తనాలు, ఈ జాతి బుద్ధి కరెక్ట్ ఉండదు. ఈ బుద్ధి కరెక్ట్ కాదు. అందరినీ సమానంగా చూడరు ఈ బుద్ధి. అందరితో ప్రేమగా ఉండరు ఈ జాతి. అందరినీ ప్రేమించరు. అందరి మీద ఒకేలాగా ఉండరు. కృతజ్ఞత కలిగి ఉండరు. విశ్వాసం కలిగి ఉండరు. నమ్మకంగా ఉండరు ఈ జాతి చాలా మోసకరమైన జాతి. డేంజర్ జాతి. ఇది చావదు, బ్రతకదు. ఇది ఎదగదు, అట్ట కింది కన్నా పోదు, కొట్టి వేయబడదు. ఎందుకు కాదు. దీన్ని ఎవరైనా కొట్టారా? కంపెనీ ఇది విచ్చుకొని పోయి దాన్ని కొట్టుకునే అంత అవసరత, అంత రిస్క్ ఎవరు తీసుకోడు. అపవాది కూడా తీసుకోడు. ఎందుకంటే దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. దీనివల్ల ఏ ప్రయోజనము లేదు. ఇది చాలా డేంజర్ బ్యాచ్. లాస్ట్ది మంచి నిలబడిన బ్యాచ్. ఇది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే బ్యాచ్. ఇంతకు మీరు ఏ జాతి? హల్లెలూయా. ఇంతకు ఏ జాతి? మనం ఏ జాతి? ఎక్కడ? ఏ కులం మంది? హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తారా? ఒకసారి. ఏ కులం మంది? త్రోవ పక్కన పడ్డ కులమా? రాతి నేల మీద పడ్డ కులమా? లేకుంటే ముళ్ళ పొద కులమా? ఏ కులం మంది? లేకుంటే మంచి నేల పడిన కులమా? మంచి నేల అంటే కొంచెం కష్టమే. హల్లెలూయా. మంచి నేల అంటే కొంచెం కష్టమే. ఏ కులం మంది? ఏ జాతి? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఏ జాతి? హల్లెలూయా. ఏ జాతి అమ్మా? ఏ జాతి? అదే నువ్వు చెప్పావా ఇందాక, ఆ జాతి అంటావా? ఏ జాతి? త్రోవ పక్కన పడిన జాతి. నీది కులం ఏ కులం? రాతి నేల మీద పడిన కులమా? ముళ్ళ పొదలో పడిన కులమా? ఏ జాతి మీది? మీరు ఏ జాతి? మంచి నేల పడిన జాతి. హల్లెలూయా. పెద్ద డేంజర్ ఇది. ముళ్ళ పొదలో పడిన పెద్ద డేంజర్. అయితే చివరిగా ఫైనల్ గా మంచి నేల పడిన దాని గురించి ఒక వండర్ఫుల్ మాట. మంచి మనసుతో వాక్యాన్ని విని, ఒకటి మంచి మనసు అంట. మంచి మనసు, చెడ్డ మనసు 2 ఉంటాయా?
ఉంటాయి. ఒకటి మంచి మనసు, రెండోది చెడ్డ మనసు అంట. మంచి మనసుతో వాక్యాన్ని విని, ఈ చెడ్డ మనసుతో విని వాక్యాన్ని వినే బ్యాచ్ ఇది దొంగ బ్యాచ్, ఇది ముళ్ళ పడిన బ్యాచ్. మంచి మనసుతో అంటే వాక్యాన్ని అన్న నాతో మాట్లాడే రోజు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఈ రోజు నేను సరి చేసుకోవాలి, ఈ రోజు నేను సరిదిద్దుకోవాలి, ఈ రోజు నేను మారాలి, మార్పు చెందాలని కలిగిన వారు మంచి మనసు కలిగిన వారు. ఈ చెడ్డ మనసు కలిగిన వారు, చెడ్డ బుద్ధి కలిగిన వారు ఏంటంటే, ఎందుకు ఇలా చెప్పినాడు వాక్యం, ఎందుకు అలా చెప్పినాడు వాక్యం, ఇలా ఎందుకు అన్నాడు వాక్యం, అలా అన్నాడు వాక్యం, నన్నే అన్నాడు, నన్నే అడిగింది, నా గురించే మాట్లాడింది అని వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకోకుండా, వాక్యాన్ని అవలంబించకుండా చెడ్డ మనసు కలిగి అక్కడికక్కడే మనస్సు నొచ్చుకొని వెళ్ళిపోయి చెడ్డ బ్యాచ్ చెడ్డ మనసు కలిగిన వారు కాదు. మంచి మనసు కలిగి మంచి మనస్సుతో వాక్యాన్ని విని ముందు మొదటగా మంచి మనసు కలిగి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఎవరు, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఈ లోకానికి ఎందుకు వచ్చాను నేను, ఈ లోకంలో నా జీవితం ఏంటి, నాకున్న పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, మందిరంలో ఎలా ఉన్నాను, ఇంట్లో ఎలా ఉన్నాను, బయట ఎలా ఉన్నాను, మందిరంలో ఎలా ఉన్నాను, నన్ను దేవుడు చూస్తున్నాడు కదా, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నన్ను సరిచేస్తున్నాడు, దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి నేను లోబడాలి, నేను లొంగాలి. మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు, లోబడే వాళ్ళు, లోబడే తత్వం, మాట వినే తత్వం, లొంగే తత్వం. ఒక్కసారి చెప్తే సేవకుడు లొంగాలంటే, ఒకసారి చెప్తే వినాలంటే, ఒకసారి చెయ్యంటే చెయ్యాలంటే, వద్దు అంటే వద్దు, చెయ్యంటే చెయ్యాలంటే. అలా చేస్తున్నప్పుడు నీకు శ్రమ వస్తుంది. దాని కింద అంటే అవలంబించి, అంటే చెప్పిన మాటను విని దాన్ని ఆచరించి ఓపికతో సహనముతో ఫలించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక ఎక్కడా, సహనం ఎక్కడా, నిరీక్షణ ఎక్కడా, ఆధారం ఎక్కడా, విశ్వాసం ఎక్కడా? నువ్వు మంచి నేలన పడిన దానివే అయితే, మంచిగా బ్రతుకుతున్న దానివే అయితే, వాక్యాన్ని విన్న దానివే అయితే, నువ్వు మంచి ఉద్దేశంతో వాక్యాన్ని వింటూ ఉంటే, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ దగ్గర ఓపిక ఎక్కడా, విశ్వాసం ఎక్కడా? వాక్యానికి లోబడుతున్నావా, వాక్యానికి లొంగుతున్నావా, వాక్యానికి ప్రార్థిస్తున్నావా? శ్రమైనా, హింసైనా, కష్టమైన, బాధైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా దేవుని కోసం నిలబడుతున్నావా, ఎదురిస్తున్నావా, లోకాన్ని ఎదురిస్తున్నావా, శ్రమ అనుభవిస్తున్నావా, కష్టాన్ని అనుభవిస్తున్నావా, నిందాపాలవుతున్నావా, దేవుని కోసం నిలబడుతున్నావా, సమస్తము దేవుని కోసం వదులుకుంటున్నావా? దేవుని కోసం నరక యాతన పడుతూ కూడా ఓపికతో కనిపెట్టుకుంటూ ఉంటున్నావా? అలా నువ్వు ఒకవేళ ఉంటే నీవు మంచి నేలన పడిన విత్తనము నీవని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నీ గురించి. ఓపిక ఉండాలండి. ఓపిక. కష్టాలు వస్తాయి, ఓర్చుకోవాలి, శ్రమ వస్తుంది, ఓర్చుకోవాలి, బాధ వస్తుంది, ఓర్చుకోవాలి. సుఖం రాదు, సుఖపడాలని కుదరదు. ఇప్పుడు నా భర్త మారాలంటే మారదు, ఇప్పుడు నా కుటుంబం మారదు, ఇప్పుడు నా కొడుకు మారదు. ఓపికతో నిలబడాలి, సహనంతో నిలబడాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి, సంఘాన్ని కనిపెట్టుకోవాలి. నువ్వు ఫలించాలి అంటే మొదటగా నీ దగ్గర ఓపిక ఉండాలి. ఓపికతో కనిపెట్టుకోవాలి, నటనతో, వేషధారణతో, మురికి కలిగిన భక్తితో. రహస్యమైనది ఏదైనా బట్ట బయలు కాక మానదు.
ఖచ్చితంగా నువ్వు రహస్యంగా లోపల ఏమేం చేస్తున్నావో అన్ని దేవుడు బట్టబయలు పరుస్తున్నాడు. ఈ రోజు నువ్వు నటిస్తున్నావు బిడ్డ, నటిస్తున్నావు. నీ నటన దేవుడు ఈరోజు చూపిస్తున్నాడు, నీకు అర్థంలో చూపిస్తున్నాడు. చూడు, నువ్వు వాక్యం వింటున్నావా? నువ్వు వాక్యాన్ని అవలంబిస్తున్నావా? వాక్యానికి నువ్వు లోపడుతున్నావా? వాక్యాన్ని లోపడుతున్నట్టు నటిస్తున్నావా? ఒకవేళ నువ్వు నటిస్తూ ఉంటే నీకు ఏ ప్రయోజనం లేదు. వాక్యానికి నువ్వు లోబడి వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని నీ హృదయంలో అనిపిస్తే నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన తప్పిదములన్నీ దేవుడు నీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ పొరపడ్డావు, ఎక్కడెక్కడ తప్పిదం చేసావు, ఎక్కడెక్కడ వాక్యాన్ని కాలతొచ్చావు, ఎక్కడెక్కడ లొంగిపోయావు, ఎక్కడెక్కడ లోకానికి లొంగిపోయావు, ఎక్కడెక్కడ పాపం చేసావు, ఎక్కడెక్కడ తాగావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఎక్కడెక్కడ నోటికి వచ్చినట్లు మాట్లాడావు, అన్ని దేవుడు ఈ రోజు నీకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు మంచి నేలన పడిన విత్తనము నువ్వైతే ఖచ్చితంగా నీవు ఓపికతో మంచి మనసుతో దాన్ని స్వీకరించి నువ్వు దాన్ని సరి చేసుకొని ఓపికతో నువ్వు ఫలించాలి. కష్టం వస్తుంది, కష్టం వస్తుంది. కనిపెట్టుకోవాలి మందిరాన్ని, సంఘాన్ని, దేవుడిని కనిపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టుకోవాలి. ఓపికతో ఉండాలి. అబ్రహాం పిలిచాడు దేవుడు, అబ్రహాం ఆకాశ నక్షత్రములు నిన్ను చేస్తారా? నీ సంతానాన్ని దీవిస్తారా? నిన్ను బట్టి లోకాన్ని దీవిస్తారా? అబ్రహామరా 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లలు పుట్టలేదు. 99 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. 75 సంవత్సరాలు దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాలు అయింది, దేవుడిని పిలుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఓపికతో కనిపెట్టుకున్నాడు, పిల్లలు పుట్టలేదు. అయినా అబ్రహాము ఓపికతో నిలబడ్డాడు, నమ్మాడు, కష్టాన్ని, శ్రమను, నిందను అన్నిటినీ భరించాడు. భరించి ఓపికతో కనిపెట్టుకుని ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు అబ్రహాం దగ్గరికి. అబ్రహాం, దీవించబోతున్న నిన్ను అబ్రహాం, నిన్ను దర్శించబోతున్న అబ్రహాం. ఎందుకంటే ఓపికతో విశ్వాసంతో నువ్వు నా వైపు చూసావు కనుక నిన్ను ఇది మొదలుకొని నిన్ను హెచ్చించబోతున్నాను. ఓపిక కావాలి, విశ్వాసం ఉండాలి. ఓపిక ఉందా? ఓపికతో ఫలిస్తున్నామా? ఓపిక కలిగి ఉన్నామా? ఓపిక కలిగిన వాడు మొదటగా వాక్యాన్ని మంచి మనసుతో వాక్యాన్ని వినిన వాక్యాన్ని అవలంబించడం, అంటే వాక్యానుసారంగా బ్రతకడం. వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కోరికలను చంపుకోవాలి, ఆశలు చంపాలి, శరీర ఈచ్ఛలను అనగదొక్కాలి. శరీరంలో పుట్టే ఆశలన్నిటినీ అనగదొక్కాలి. వాక్యానికి విరోధంగా ఎదురు పడేది ఏదైనా సరే దాన్ని తెగ నలకాలంతే. అది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీకు నువ్వు వాక్యానికి అడ్డంగా నిలబడేది ఎవడైనా, నీకు నువ్వు దేవునికి అడ్డంగా నిలబడేది ఏదైనా, ఎవరైనా, ఎంతటి వారైనా తెగ నరకాలంటే, తప్పియాలంటే పక్క తప్పుకోవాలి. అలా పక్కకు తప్పిస్తూ ఓపికతో వెళుతూ ఉండగా అబ్రహాము వలె దీవించబడతాం. అదే నా నిరీక్షణ, అదే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు ఒక బలమైన దైవజనుడుగా నన్ను ఆశీర్వదించకుండా పోతాడా, దాటిపోతాడా అని నా విశ్వాసం అదే. హల్లెలూయా. గుడ్డివాడు కాకేసినట్లుగా దావీదు కుమారుడా దాటిపోకయని, ఆ గుడ్డివాడిని దాటిపోలేదు ఆయన. యాకోబు పెనవేసుకుంటే ఈ రాత్రి అంతా యాకోబును దాటిపోలేదు ఆయన. విశ్వాసంతో, నమ్మకంతో, ఓపికతో కనిపెట్టుకున్న అబ్రహామును, శారాను దాటిపోలేదు ఆయన నన్ను కూడా దాటిపోడని నా విశ్వాసం, నా నమ్మకం. నేను పడిన కష్టానికి, శ్రమకు, నేను పడుతున్న నిందలకు, నేను పడుతున్న కష్టానికి, ఈ వేదనకు, ఈ కన్నీటికి ఏదో ఒక రోజు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నా నమ్మకం, నా విశ్వాసం. ఓపికతో కనిపెట్టుకుంటున్నా. ఓపికతో. కష్టాలు వస్తాయండి,
ఓపికతో నిలబడాలండి. శ్రమలు వస్తాయండి, ఓపికతో నిలబడాలండి. కోరికలు పుడతాయండి, మనలో కోరికలు చంపాలండి. ఆశలు పుడతాయండి, మనలో ఆశలు చంపాలండి. అవసరమైతే దేన్నైనా ఎదిరించాలండి, మనం దేన్నైనా ఎదిరించాలండి, దేన్నైనా ఢీకొట్టాలండి. అవసరమైతే నిందనైనా భరించాలండి, కష్టమైన భరించాలండి. కొట్టినా కొట్టించుకోవాలంతే, తిట్టినా తిట్టించుకోవాలి. ఓపికతో 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 కనిపెట్టుకోవాలండి. ఎక్కడ కొట్టాడో నిన్ను అక్కడే దేవుడు నీ కొమ్మును హెచ్చిస్తాడు. నువ్వెక్కడ కన్నీళ్ళు విడిచావో నీ కన్నీళ్ళను అక్కడే నాట్యంగా మారుస్తాడు ఆయన. ఎక్కడ తల దించావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు నువ్వు ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. నా భర్త మారాలన్నా, నీ భర్త మారాలి. మరి ఏం చేస్తున్నావు నీ భర్త కోసం? నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు? నా పిల్లలు మారాలన్నా నీ పిల్లల కోసం ఏం చేస్తున్నావు? ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నీ పిల్లను, నీ కుమారుణ్ణి ఒక ముత్యము వలె మార్చి నీ చేతులు పెట్టాలి అని అంటే ఆయనకు నువ్వు ఏం మూల్యం చెల్లిస్తున్నావు? ఆయన కోసం ఏం వదులుకుంటున్నావు నీవు? ఆయన కోసం ఎంతగా త్యాగం చేస్తున్నావు నీవు? ఆయన కోసం ఎంతగా వదిలేస్తున్నావు నీవు? నీకు ఇష్టమైనది ఒక్కటైనా యేసయ్య కోసం అన్నవాడు ఎవరైనా ఉన్నారా? నాకు ఇష్టమన్నా, ఇది నాకు ఇష్టమన్నా, నాకు ఇష్టమైతే నా యేసయ్యకి ఇష్టం లేదని వదిలేశానన్నా, అన్నిటిని వదిలేశానన్నా, నా దేవుని కోసం కాలే కూర్చున్నానన్నా అని దేవుని కోసం నీకు ఇష్టమైంది వదిలిన వారు ఒక్కరైనా ఉన్నారా? నీకు ఇష్టమైనది దేవుణ్ణి పక్కకు పెట్టైనా సరే నువ్వు దాన్ని అత్తుక్కుంటావు. దేవుణ్ణి పక్కకు పెట్టైనా సరే నీకు బంధాలు కావాలి. దేవుణ్ణి పక్కకు పెట్టైనా సరే నీకు లోకం కావాలి. దేవుణ్ణి పక్కకు పెట్టైనా సరే నీకు స్నేహితులు కావాలి. దేవుణ్ణి పక్కకు పెట్టైనా సరే నీకు అందరూ కావాలి. కానీ దేవుడు అవసరం లేదు. ఏంటి భక్తి? ఏ భక్తి? మంచిగా ఫలించే బ్యాచేనా? మంచిగా ఫలించే వాళ్ళేనా? ఓపికతో ఉండాలి, ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో. రోగమా, వ్యాధా, ఎవరు అడ్డగిస్తున్నావు? నేను చూస్తున్నాం. నా యేసు నామములో నువ్వు పరిగెత్తును కాక అని అడుగు ముందుకేయాలి. నువ్వు ఏం భక్తి అండి మనది? ఏ భక్తి? మనం రాతి నేల పడ్డామా, ముళ్ళ పొదలు పడ్డామా, త్రోవ పక్కల పడ్డామా, మంచి నేల పడ్డామా? క్రైస్తవుడా సంగమా? దేవుని రాకడ సమీపించింది సంగమా, దేవుని రాకడ సమీపించింది. మూర్ఖుడా మానవ కుతంత్రాలతో, కుళ్ళుతో నీతిగా నిలబడు. నువ్వు కుతంత్రాలు, కుళ్ళు చేసి లోపల ఒకలాగా బయట ఒకలాగా ఇక్కడ ఏమీ చేయలేవు, ఏమీ పొందుకోలేవు, ఏమీ సాధించలేవు, ఏమీ మిగిలిలేవు. ఆయన అంటాడు, నాకు వేరేపై నువ్వు ఏమీ చేయలేవు అంటాడు యేసయ్య. హల్లెలూయా.